ఎలా ఉంది మూవీ మీద ఎక్స్పెక్టేషన్? మాకు మూవీ మీద అంతేం ఉండదు మచ్చా. మాకు కళ్యాణ్ గారు చూడనీకి వెళ్తాం అంతే. మేము కళ్యాణ్ గారిని చూడనీకే వెళ్తాము. ఆ మూవీ ఎలా ఉన్నా ఎట్లున్నా మాకు పర్లా, కళ్యాణ్ గారు చూసే చాలు. ఓజీ ఓజీ అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ఒక హైప్ ఇచ్చేస్తుంది పక్క. ఇప్పుడు ప్రీవియస్ గా హరిహర వీరమల్లులో గానీ అన్ని మూవీస్ లో ఓజీ ఓజీ అని వస్తున్నారు. ఏ మార్క్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు? ఇప్పుడు అంటే మా ఓడిని ది బెస్ట్ లో మేము చూస్తాం గిట్ల అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అంటే కళ్యాణ్ గారిని ఇంకా మనం ఎప్పుడు చూసినాం, నా చిన్నతనంలో చూసినా నేను పంజాలు ఎట్లుంటాడు, మొత్తం ఇచ్చి పడేస్తాడు. సో గట్లనే ఈ దీంట్లో కూడా గిట్లనే ఇచ్చేస్తాడేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పంజాలానే బాగా హైలైట్ అయ్యింది అంటారా? అసలు ఓజీనే హైలైట్ అన్న. నువ్వు యాడ చూసినా, నువ్వు ఏ హీరో నోట్లోకి వెళ్ళి చూసినా కూడా ఓజీ 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 గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీనికంటే మించిన ప్రమోషన్స్ ఆడ ఉండదు. ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నిటిని బీట్ చేసిద్ది అంటారా? అన్న కలెక్షన్ గురించి అయితే నేను అసలు నేను కలెక్షన్ గురించి మాట్లాడా. నేను కళ్యాణ్ గారి అభిమాని. అందరు లెక్క నేను మా హీరో తోపు, మా హీరో ఎక్కువ గిట్లని చెప్పి మాట్లాడాను. నాకు అందరూ ఒకటే. బైకాట్ అంటున్నారు కదా. బైకాట్ వాళ్ళు చెప్పే ఎరుపుగలన్న, వాళ్ళు చెప్పే మాటలు ఏ ఆడ వింటావు చెప్పు. నువ్వు ప్రతి సినిమాని బైకాట్ చేస్తా గిట్లని చెప్ప అంటే ఆడ సినిమాలు తీసేటోడు ఉంటాడా, నువ్వు సినిమాలు చూసేటోడు ఉంటాడా? అరే నేను బైకాట్ చేసే వాళ్ళు కొంతమంది బ్యాచ్లు ఉన్నారు. వీళ్ళు సరిగ్గా అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా చేయడానికి చేత కాలేదు, కానీ ప్రతి సినిమాని బైకాట్ చేస్తా గిట్లని చెప్పంటే ఏం రా స్వామి నువ్వు? అరే నువ్వు నీ రాజకీయం అనేది చక్కగా చేసుకుంటే నిన్ను ఎవరు బైకాట్ చేయకపోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రోళ్ళు అందరు కలిసి నిన్ను బైకాట్ చేసి కదా, మరి బైకాట్ ఎందుకు? అదే ఇప్పుడే నిన్న పుట్టిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా. అదే కదా. అసలు నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసురా? అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు నీకు. అరే పవన్ కళ్యాణ్ గారు చేసిన పనుల గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాట్లాడతాడు గిట్ అని చెప్పి మరి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అరే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. సాంగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలే జపనీస్ లో రిలీజ్ చేశారు కదా. నాకు ఓజీలో ఒక సాంగ్ ఉంటది, సాయన సాయన. అదైతే తమనన్నకి నాకు గిట్ల తమనన్న కలిసి నా కాలు మొక్తాను నిజంగా తమనన్నకి. అరే తమనన్న కాదు, నేను చెప్తాను, సుజిత్ అన్నకు మొక్కాలి. ఎందుకంటే సుజిత్ అన్నకి ఎందుకు మొక్కాలంటే ప్రతి ప్రేక్షకుడు హీరో సినిమా చూద్దామని చూస్తాడు. హీరో సినిమా చూద్దామని చేసేవాడు ఎవడంటే ఒక సుజిత్ అన్న మాత్రమే. దానికని సుజిత్ అన్న కాళ్ళు మొక్కను గాని ఒక అభిమానిస్తాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఒక కళ్యాణ్ గారి అభిమాని ఓజీ సినిమా తీస్తాడు. ఒక కళ్యాణ్ గారి అభిమాని కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అభిమానుల్ని సంపాదించుకుంటాడు. ఒక కళ్యాణ్ గారి అభిమాని కలెక్టర్ అవుతాడు. ఒక కళ్యాణ్ గారి అభిమాని ఏమైనా చేస్తాడు. ఒక్క కళ్యాణ్ గారి అభిమాని ఎక్కడ తక్కువ చేయకండి, ఏదో ఒక రోజు ఏలేస్తారు. సేమ్ అదే కళ్యాణ్ గారి అభిమాని ఒక గోదావరి నుంచి ఎక్కడో ముక్కు మొహం తెలియని హైదరాబాద్కి వస్తాడు.